వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ రవిరెడ్డి. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఇదంతా కూడా రోజు రోజుకు కొన్ని కొత్త మలుపులు తిప్పుతూ ఉంది. మనం చూసుకోవచ్చు, అటు హేమకాంత్ రెడ్డి, ఇటు మధు రాథోడ్ ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఆ మధు అరెస్ట్ కావడం జరిగింది. దాని తర్వాత రకరకాల వ్యూహాలు బయటకు వచ్చినాయి, రకరకాల ఫోటోలు బయటకు వచ్చినాయి. మొన్న కూడా చూసుకోవచ్చు, మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రకరకాల విషయాలు బయట పెట్టడం జరిగింది. సో దానికి స్పందనగా దాని గురించి స్పందించడానికి ఓయూ లీడర్ సంపత్ నాయక్ ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సిగ్నల్ టీవీ వాళ్ళందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. గత 20 రోజుల నుంచి ఏమేం జరుగుతుందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. డెఫినెట్గా మంగ్లీ గారి విషయంలో ఏదైతే ఉందో, కేవలం నేను ఒక్కసారి పోయిన పాపానికి ఇది ఇంత మూట కట్టుకున్నది. శివ చౌహాన్ అనుకుంటా ఏంది అసలు, మేము పబ్బు దగ్గరికి ఎక్కడ పోయినాం, లేకపోతే మిగతా దగ్గరికి ఎక్కడ పోయినాం, కేవలం ఆడు మా తమ్ముడు అనుకుంటేనే శివ చౌహాన్ నువ్వు అనేకమైన అబద్ధాలు ఆడినావు కదా బిడ్డ. నువ్వు ఫంక్షన్ దగ్గరికి ఒకటేసారి ఆ ఎమ్మెల్యే దగ్గరికి పోయినా అన్నావు కదా. నేను ఇప్పుడు చూపిస్తాను. ఎవర్రా వీడెవర్రా? మధుగాడు కాదురా, బుద్ధి ఉండాలి గారా నీకు. ఈయన ఎవర్రా? భరత్ చౌహాన్ కాదురా. ఇప్పుడు వీళ్ళు ఉన్న ఎవరు? మంగ్లీ గారు కాదా? సిగ్గుపడండి రా బాబు. నువ్వు పోయిన లొకేషన్లు కూడా బయటకు వచ్చేసాయి, నిజాలు బయటకు వస్తాయి. దేవుడు కూడా ఎంత అద్భుతంగా మాట్లాడిచ్చిందంటే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం మాకేం తెలియదు అనుకోవడం, దాని తర్వాత వెంటనే మళ్ళా ఇగో దేవుడు మాతోని ఉన్నాడు కాబట్టి బాధితుల తరపు నుంచి వాడిని పంపించిండ్రు. ఇవాళ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి కూడా పంపిస్తా అంటున్నారు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఇప్పటికైనా వచ్చి నిజాలు చెప్పండి, బయటికి రండి. మీరు నిజంగా బాధితుల పక్షాన ఉంటే మీరు కేవలం ఇన్ని రోజులు ఒకటే అన్నారుగా. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేపించిన, ఆ షూట్ చేసుకున్నారుగా మీరు. అది అతి ఎవరు? వీళ్ళెవరు? బాధితుల వైపు నిలబడండి సన్నాసులారా. నిజంగా నా కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో నాకు చేసిన ప్రతి ఒక్కరికి, కాల్ చేసిన వరకు ధన్యవాదాలు అన్న. బాధితుల వైపు నిలబడదాం, నిజాయితీ వైపు నిలబడుతున్నాం. దయచేసి పర్సనల్గా టార్గెట్ అనుకోకండి. నేనేమంటున్నా అంటే 90% వరకు ఉన్నది మన బిడ్డలే. 9 మంది చనిపోయినరు, 2 చావు బతుకుల మధ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అండగా నిలబడండి. మధు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంతకుముందు సిగ్నల్ టీవీలో కూడా శైలజ అని చెప్పేసి ఒక 2-3 రావడం జరిగింది. మధు ఏం మాట్లాడుతున్నాడంటే, దీంట్లో మంగ్లీకి ఏం సంబంధం లేదు, మంగ్లీకి ఇప్పుడు మీరు చూపించిన ఫోటోలు కాకుండా వేరే ఫోటోలు చూపించి దాని పర్పసే పోయినాము, కానీ దీనికి మంగ్లీకి సంబంధం లేదు, హేమకాంత్ రెడ్డి అని చెప్పిండు. మళ్ళీ హేమకాంత్ రెడ్డి వచ్చి మంగ్లీ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు మధుగాడు ఏమన్నాడు? మంగ్లీకి సంబంధం లేదన్నాడు కదా. ఒకటేసారి పోయినా అన్నాం కదా, అక్కడ ఒక్కసారి అన్నం తినపోయినాక ఇక బాధితుడు కూడా మన దగ్గర ఐ విట్నెస్ కదా. చెన్నైలో 9 మంది పోలీసులకు ఎందుకు రిజెక్ట్ చేసింది? జస్ట్ ఐ విట్నెస్. ఆ కానిస్టేబుల్ ఐ విట్నెస్ వల్ల. ఐ విట్నెస్తో పాటు నువ్వు ఒకసారి పోయిన దానివి ఈ ఫోటోలు ఎక్కడి? ఈ పొద్దున దిగినాయి. డ్రెస్ వేరేది, అక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుంది, ఇక్కడే డ్రెస్ వేసుకున్నది. ఈ మధుగానికి అప్పుడు హెయిర్స్ ఉన్నాయి, ఇప్పుడే ఎట్లున్నాడు. దాని తర్వాత భరత్ చౌహాన్ గాడి. మేము ఏమంటున్నాం అంటే బాధితుల వైపు నిలబడుతున్నాం, బాధితులకు భరోసా ఇవ్వడానికి ఉన్నాం, బాధితుల పక్షాన మాత్రమే నిలబడతాం. డెఫినెట్గా ఒకటే చెప్తున్నాను, మా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మా పార్టీ కూడా కాల్ చేసి నిజం వైపు నిలబడ్డావు, శభాష్ అని చెప్పింది. నిజం వైపే నిలబడు, వాళ్ళకు పూర్తి సపోర్ట్గా ఉండు, అవసరం ఉంటే మేము కూడా వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా కేసులు పెట్టించండి, బాజాబ్తాగా జుట్టు పట్టుకొని లాక్కొస్తామంటే. ఇప్పుడు మీరు బాధితుల సైడ్ నుంచి పోరాడుతున్నామని చెప్తున్నారు, 20 రోజుల నుంచి కనపడుతున్నారు. ఇప్పుడు ఈ వివాదం స్టార్ట్ అయిన నుంచి పరస్పర వివాదాలే చేస్తున్నారు. ఇటు హేమకాంత్ రెడ్డి ఒక వర్గం లాగా, ఇటు మధు ఒక వర్గం లాగా. కానీ బాధితులకు సరైన న్యాయం ఎప్పుడు దక్కుతుంది? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయినా మనం చూసినాము. ఎట్లా చెప్తారు దీన్ని? ఎట్లా చూస్తారు? ఇద్దరు దొంగలే. హేమకాంత్ రెడ్డి దొంగనే, మంగ్లీ దొంగ, అంటే మధుగాడు దొంగనే. మధుగాంతో సంబంధం ఉన్న మంగ్లీ గారు కూడా నేను ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాను దొంగనే. ఏంటంటే వీళ్ళతో పాటు అభినవ్ గాడు కూడా ఉన్నాడు, అభిషేక్ గాడు కూడా ఉన్నాడు, దాంతోపాటు హిమాకాంత్ రెడ్డి, దాని తర్వాత ఆమీర్ పటేల్ అనేటోడు. వీళ్ళందరూ దొంగలే. వీళ్ళందరూ ఎందుకు వచ్చిండ్రు? అరే 23-24 ఏళ్ళు లేనోనికి ఫార్చునర్ కార్లు ఎక్కడ ఇవ్వండి? పేద బిడ్డల సొమ్ము కదా, ఇవ్వాలి కదా. ఇవాళ ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి బాధితుల పక్షాన. నిజంగా ఇలా మన లోకేష్ గారు కూడా అక్కడ నుంచి స్పందించారు. డెఫినెట్గా అది మంచి శుభ పరిమాణం. బాధితులకు న్యాయం జరగాలంటున్నాను ఒకటేనండి.
మధు అరెస్ట్ అయిన తర్వాత మధుని విచారిస్తున్నారా పోలీసులు? ఎలాంటి అంటే విషయాలు కూడా బయటకు రావట్లేదు మధు అరెస్ట్ సంబంధించి. ఎట్లా చేస్తారు దీన్ని? అక్కడ ఒకటి ఉంది, ఒకటే ఉంది, ఇది లెటర్ ఒకటి ఉంది. నేనేమంటున్నానంటే మన సారీ మీ క్వశ్చన్ ఏమన్నారు? ఇప్పుడు పోలీసులు మధుని అరెస్ట్ చేసి దాదాపు వారం రోజులకు ఎక్కైతుంది, 10 రోజులకు ఎక్కైతుంది. ఇప్పటి వరకు మధు కేసుని ఎట్లా విచారించారు, ఏం బయటకు రాబట్టి ఇప్పటికి ఏం అప్డేట్ లేదు. ఎట్లా చూస్తారు దీన్ని? పోలీసులు విచారిస్తున్నారు కాబట్టి అవన్నీ బయటకు వస్తున్నాయి. పోలీసులు విచారిస్తున్నారు, ఈఓడబ్ల్యూ వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. నిజంగా నేను ఏమంటున్నా అంటే ఇంకా సత్వర న్యాయం జరగాలి, బాధితులకు ఇంకా గట్టి న్యాయం జరగాలి. వాళ్ళ గురించి వీళ్ళు చావకుండా ఉండాలంటే వాళ్ళ డబ్బులు రికవరీ చేసి బాధితుల పక్షాన ఉండాలని నేను ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం మీతో మంగ్లీ మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది కదా, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న వాళ్ళ తమ్ముడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏమైనా కాల్ చేయడం జరిగిందా, మీతో మాట్లాడడం జరిగిందా మంగ్లీ? లేదండి, నాతో మాట్లాడలేదు, నేను కూడా తనతో ఏం మాట్లాడలేదు. తను ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ మంగ్లీ హియర్, ఎందుకంటే మీకు అర్థమైంది వీళ్ళంతా చీప్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు అనేది. సో నేను ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, కరెంట్ గవర్నమెంట్ని ఎట్లాగైనా ఈవెన్ ద అపోజిషన్ పార్టీలో ఉండే నాయకుల్ని కూడా ప్రతి ఒక్కరు, నా బంజారా గిరిజన నాయకులు ప్రతి ఒక్కరు బయటకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. దే హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ దే హ్యావ్ టు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే శివ చౌహాన్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న మాట్లాడడం జరిగింది. అరే ఇట్స్ అ బోగస్ ప్రెస్ మీట్ అండి, మొత్తం స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్. ఇట్స్ అ స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్. ఈరోజు ఆయన నాకేం సంబంధం లేదన్నారు, బట్ అన్ని సంబంధాలు వాళ్ళకే ఉన్నట్టు తెలుస్తున్నాయి కదండి. ఇట్స్ క్లియర్ వీ హ్యావ్ షోన్ యూ ఆల్ ద వీడియోస్ అండ్ ద ఎవిడెన్సెస్, సో ఇట్స్ వెరీ క్లియర్. అంటే బంజారాకు సంబంధించి ఇప్పుడు గిరిజన బాధితులకు సంబంధించి ఇటు నిందితులు ఇటు బాధితులు అందరూ కూడా గిరిజనకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయితే గిరిజనుల మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇటు బాధితులు ఉన్నారు, నిందితులు ఉన్నారు, మీరేం చెప్తారు? బాధితులు ఎంత పెద్దవాళ్ళైనా కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఇందులో ఎవరు చేయి ఉంటే వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలండి. రైట్, అశోక్ రాథోడ్ ఉన్నారు మనతో పాటు, అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మన శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, అనేక అంశాలు మాట్లాడడం జరిగింది, కొన్ని ఫోటోలు చూపించడం జరిగింది, దాని గురించి మీరు అంటే శివ చౌహాన్ మాట్లాడే పూర్తిగా అబద్ధాలు. శివ చౌహాన్ మొత్తం స్క్రిప్టెడ్ ప్రెస్ మీట్ పెట్టాడు. శివ చౌహాన్ ఈ 20 రోజులు ఎక్కడ దాచుకున్నావు, దాన్ని కూడా సమాధానం చెప్పు. అక్కడ పాల్తి రమేష్ చనిపోయిండు, దానికి సమాధానం చెప్పు. ఈ డబ్బులు నీ అకౌంట్కి ఎందుకు వచ్చాయి, దానికి సమాధానం చెప్పు. నువ్వు ఏమీ సంబంధం లేని వ్యక్తితోని ఎందుకు దోస్తానా చేసినావు, దానికి సమాధానం చెప్పు. నీకు ప్రమేయం లేకుండా మీ అక్క ఫంక్షన్లో నీ పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎట్లొచ్చిరు, అది సమాధానం చెప్పు. మీ అక్క మధుతో ఏం సంబంధం ఉందని ఈ ఫోటోలు ఎందుకు బయటకు వస్తున్నాయి, ఈ సమాధానం చెప్పు. నువ్వు ఒట్టేసి శివలాల్ మహారాజ్ మీద ఒట్టేసినావు, హనుమంతుని మీద ప్రమాణం వేసినావు. ఆ దేవుళ్ళే నీకు ఈరోజు బయట శిక్షణ పెట్టితున్నారు కదా. నువ్వు చెప్పిన మరుక్షణం అన్ని ఆధారాలు బయటికి వచ్చినాయి కదా. నీ అకౌంట్లో 3 సార్లు డబ్బులు ఎందుకు వచ్చినాయి? మీ అకౌంట్ నుంచి 25 లక్షలు. అభిమాని మాత్రమే కదా, నీకు ఒక్కసారి మాత్రమే పిలిపించిన పాపానికి పోయినా అన్నావు కదా. మరి ఇది ఎన్నోసారి? ఇట్లా ఎన్నోసార్లు ఉన్నాయి. ఇంకా ఆధారాలు బయటికి తీసుకొస్తాం. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, పేద ప్రజలు ఈరోజు రోడ్లన పడ్డరు. వాళ్ళ పొట్టన కొట్టకండి, దయచేసి ఇప్పటికైనా రండి బయటికి. అవి డబ్బులు ఎక్కడున్నాయో తేండి, ఎక్కడెక్కడ భూములు కొన్నారు, ఎక్కడెక్కడ ప్లాట్లు కొన్నారు, ఎక్కడెక్కడ ల్యాండ్లు కొన్నారు, అవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు పంచండి. పాపం అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువలు కట్టండి. నువ్వు శివ చౌహాన్ మాట్లాడుతున్న అంతా స్క్రిప్టెడ్. ఈరోజు 20 రోజులు ఎక్కడ పోయింది దుర్మార్గుడు? ఈరోజు మంగ్లీ గారు ఒక స్టేట్మెంట్ ఒక్కసారి కలిసిన అన్నది. మరి ఇది ఎన్నోసారి? ఇప్పుడు మొన్న కూడా అంటే ప్రెస్ మీట్లో ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అలా తమ్ముడిని ముంగడికి ఇప్పించి మా తమ్ముడికి ఏం తెలియదు అని చెప్పేసి చూపించింది కదా. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా చెప్తారా? శుద్ధపూస ఈ మొక్కమేనా, ఇది మొక్కమేనా? ఈయనకి ఏం తెలియదు, ఇంత తెలియనోడు ఇంత స్క్రిప్టెడ్గా మాట్లాడుతుండు కదా. ఎందుకు తెలియదు? మంగ్లీ గారి ప్రమేయంలో, మంగ్లీ గారి ఆధ్వర్యంలోనే వాడి తమ్ముడు తీసుకున్నాడు, చేసిరు. నిన్న పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్లో 3 సార్లు ఏదో ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పేసి అన్నారు కదా. ఇంకా పూర్తి వివరాలు రావాలి. వీళ్ళు ఎక్కడెక్కడ తిరిగిరు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేసి వాళ్ళ పూర్తి ఆధారాలు తీసుకొచ్చి పేదలకు న్యాయం చేయండి. దయచేసి చెప్తున్నా, పేదలు చనిపోయే ప్రమాదంలో ఉంది, బాధితులు చనిపోతున్నారు. ఏజెంట్లు కనీసం ఎవరి కుటుంబాలతో జీవిస్తలేరు, అందరూ పరారులో ఉన్నారు. ఏజెంట్లు అందరి దగ్గరికి వెళ్ళి వసూలు చేసి కోట్లు వాళ్ళకి ఇచ్చారు. ఏజెంట్లు చనిపోయే ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా రండి. ప్రభుత్వం దీన్ని ఇంకా స్పీడప్ చేయాలి. సిబిఐ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు నేను రిక్వెస్ట్ చేస్తున్న ఈ కేసుని సుమోటోగా స్వీకరించండి. పేద ప్రజలకు న్యాయం చేయండి. పేద ప్రజల ప్రాణాల కంటే గొప్పది ఏ వ్యవస్థ కాదు. ఇప్పటికైనా ఇందాక ఒక వీడియో బయటికి పెట్టాం. నీ ఇంట్లో వచ్చేంత వరకు అంత పెద్ద అభిమాని అయిందా?
అబద్ధాలు చెప్పకు మంగ్లీ గారు, నీపై గౌరవం ఉంది. నువ్వు దేవుని మీద ప్రమాణం వేసి తెగించి మరీ అబద్ధాలు ఆడుతున్నావు, దేవుడు శిక్షిస్తాడు. ఇప్పుడు హేమకాంత్ రెడ్డి స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇటు హేమకాంత్ రెడ్డి ఫస్ట్ బాధితులు లెక్క బయటకు పరిచయం అయిన తర్వాత ప్రధాన నిందితుడు అని చెప్పేసి బయటకు కొన్ని ఫోటోలు వచ్చినాయంటే శుభాక్షేత్ర కంపెనీ లాంటివి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన పరారీలో ఉన్నాడు, ఇప్పుడు ఈయన మధుకు సంబంధించి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎట్లా చూస్తారు? ఇదంతా స్టెప్ బై స్టెప్ అంటే ఒకదానికి ఒకటి వస్తుంది. ఇప్పుడు మంగ్లీ గురించి మీరు మంగ్లీ తమ్ముడు ఒక ఫోటోలు చూపించారు, ఇప్పుడు మీరు ఒక ఫోటోలు చూస్తున్నారు, మళ్ళీ రేపు ఇంకో ఫోటోలు వస్తాయి. ఇది ఇంతే జరుగుతుంది కానీ బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అందుకే మేము అంటున్నాం, ఇప్పుడు దొంగల మూట అందరూ దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టు హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ ఏదో ఊరు పంచుకోవడానికి ఏదో గెట్టు పంచాయతీ వచ్చినట్టుంది, ఏదో పంచుకోవడంలో ఏదో తేడా వచ్చినట్టు అందుకే బయటికి వచ్చారు. ఈ కేసు కర్నూలు కాదురా నాయన, ఈ కేసు పుట్టుక దీనిది ఇక్కడ నల్గొండ జిల్లాలో పుట్టింది. ఇక్కడికి వెళ్ళి న్యాయం జరగాలి. ఇక్కడ బాధితులు అన్యాయం అయిపోయారు, ఇక్కడ బాధితులు 9 మంది ప్రాణాలు పోయారు, ఈరోజు పాయిజన్ తీసుకున్నారు ఇది ఒత్తిడితోని. కాబట్టి బాధితులకు న్యాయం చేయండి. అందుకే ప్రభుత్వాలకి ఎన్నో సమస్యల మీద ఎన్నో కేసులు మనం డీల్ చేస్తారు ప్రభుత్వాలు, కానీ ఈ కేసులో చాలా స్పీడప్ చేయాలి, చాలా సిన్సియర్గా చేయాలి, చాలా ఫేర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మంగ్లీ గారు ఇప్పుడు మీడియా ముఖంగానే అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు ఇట్లాంటి ఫోటోలు బయటికి వస్తున్నాడు. ఒక్కసారి కలిసినటువంటి ఇది ఎక్కడ కలిసిను, ఇది ఎన్నోసారి ఈ ఫోటో. ఇప్పుడు అంటే మధుకి మంగ్లీకి సంబంధం ఉందని చెప్పేసి మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మధు అరెస్ట్ అయ్యింది. అదే ఓకే రైట్ అదే అన్న, ఇప్పుడు మధు ఆల్రెడీ అరెస్ట్ అయ్యిండు. ఇప్పుడు మధు అరెస్ట్ అయ్యింది, ఇప్పుడు మంగ్లీకి సంబంధం లేదని చెప్తున్నారు. మధు చట్టపరంగా అరెస్ట్ అయ్యిందా లేకుంటే ఇదంతా ఒక ప్లానా? ఏం చెప్తారు దీన్ని? ప్లాన్ ఎందుకు అవుతారు? పోలీసు వాళ్ళు ప్లాన్ చేస్తే చట్టం తన పని తను చేస్తుంది. కాకపోతే దీంట్లో నిందితురాలు, దీంట్లో ఎవరైతే మెయిన్ పిల్లర్ ఉన్నో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. కాబట్టి మేము అన్ని సాక్ష్యాలు బయటికి పెడుతున్నాము. ఇప్పుడు మధు లోపల ఉన్నాడు కాబట్టి శివచౌహాన్ బయటకు వచ్చిండు. ఇప్పుడు మధు కూడా బయట ఉన్న వాటికి మధు కూడా ఏదైనా ఒకటి చెప్తున్నాయి కదా. ఇప్పుడు చౌహాన్ గురించి మాట్లాడింది. ఇప్పుడు వాడు దొంగ అని చెప్పుకుంటాడా? దొంగ ఎక్కడైనా దొంగ అని చెప్పుకుంటాడా? వానికి 4 వేసి వాని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏదైనా బయటపడుతుంది. అందుకే మా తెలంగాణ పోలీసు దేశంలోనే నంబర్ 1 పోలీసు. మా రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పక్షాన నిలబడతాడని ఆశ ఉంది, వాళ్ళకి న్యాయం చేస్తాడని ఆశ ఉంది. మొన్న 2-3 రోజుల కింద ఒక ప్రెస్ మీట్ ఒక స్టేట్మెంట్ కూడా చూసిన, దీంట్లో ఎంత పెద్ద సెలబ్రిటీ ఉన్నా అరెస్ట్ చేయాల్సిందే, న్యాయం వైపు ఉండాల్సిందని చెప్పేసి చాలా గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అక్కడ పేద ప్రజలకు న్యాయం చేస్తారని అక్కడ నల్లమల్ల బిడ్డలే చనిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తేలుకొని ఇట్లాంటి దుర్మార్గులను శిక్షించండి ఫస్ట్.